బ్రేకింగ్ న్యూస్ అమరావతి సచివాలయం సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. తుళ్లూరు మండలం తాళ్లపాలెంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై ఎస్పీ విచారణ చేస్తున్నారు. ఎల్ఎన్టీ పైప్ లైన్ దగ్ధమైన ప్రాంతాన్ని ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. పైప్ లైన్ కి సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు ఎస్పీకి వివరించారు. ఇక అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది అంటూ సంస్థ ప్రతినిధులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు అని అధికారులు చెబుతున్నారు. రాజధాని పనుల కోసం ఎల్ఎన్టీ సంస్థ 2018లో 3000కు పైగా పైపుల్ని అక్కడ నిల్వ చేసి ఉంచింది. అయితే 2019 తర్వాత 913 పైపులు అక్కడ ఉన్నట్టు గుర్తించారు. ఇక నిన్న జరిగిన ప్రమాదంలో మెజారిటీ పైపులన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సాహిత్యం మనకు అందిస్తారు. అమరావతి తాళ్లపాలెంలో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అగ్ని ప్రమాదం తర్వాత అయితే కనుక ఇక్కడికి 8 ఫైర్ ఇంజన్లు అయితే రావడం జరిగింది. అనేక మంది సిబ్బంది అయితే కనుక దీన్ని ఆర్పే ప్రయత్నం చేసి ఇక్కడ అంతటినీ కూడా అప్పుడు 40 నిమిషాలకు పైగా కష్టపడి అంతటిని ఆర్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఏదైతే శిథిలాలుగా మారిందో ఇక్కడ పైప్ లైన్ ఏదైతే మండుకుందో ఆ పైప్ లైన్స్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. మొత్తం అంతా ఇక్కడ ఈ చెట్టును కూడా చూడొచ్చు మనము ఎంతలాగా అది కాలిపోయిందో, ఎంత నల్లపడిపోయిందో. ఇక్కడ ఒక చాలా పెద్ద చెట్టు వెనకాల ఒక చెట్టు ఉందో, సేమ్ అలాంటి చెట్టే ముందుండేది. బట్ కానీ ఆ మంటల్లో కాలిపోయి ఈ చెట్టు ఎలా మారింది అనేది మనం చాలా క్లియర్గా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఈ చెట్టే కాదు, ఇక్కడ పక్కన మొత్తం అంతా కూడా ఎంత ప్రాంగణం వరకు కాలిపోయిందో మొత్తం అంతా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఈ పైప్ లైన్లన్నీ కూడా దాదాపు 3/4 వరకు కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి. ఒక్కొక్క పైప్ వచ్చేసి అది 100 ఏళ్ల లైఫ్ టైం అయితే ఉంటుందనేసి కూడా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది దాదాపు కూడా టన్ను బరువు ఉంటుంది. 220 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఇది కాలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మంట అనేది ఇంటెన్షనల్గా ఎవరైనా అంటిస్తే తప్పితే అంటుకుంటుంది తప్ప, లేకపోతే ఏ చిన్న ఫైరో లేకపోతే ఏదైనా చిన్నపాటి మంట అంటుకుంటేనో అంటుకునేటటువంటి మెటీరియల్ అయితే కాదు అని చెప్పేసి కూడా ఎల్ఎన్టీ కంపెనీలు స్పష్టత చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్న పోలీసులు కూడా దీన్ని దర్యాప్తు చేస్తూ కూడా ఇటు గుంటూరు ఎస్పీ కూడా ఇప్పుడు రావడం జరిగింది. సతీష్ కుమార్ అనేక డీటెయిల్స్ అయితే కనుక తీసుకోవడం జరిగింది. దాదాపు 300 కోట్లకి సంబంధించిన సరుకంతా కూడా కాలిపోయినట్టుగా కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే పైప్ లైన్స్ అన్నీ కూడా ఎలా కాలిపోయి ఎలా మెల్ట్ అయిపోయినాయో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా లోపల ఏదైతే సిలికాన్ లూబ్రికేట్ ఫైబర్ ఉంటుందో దానికి సంబంధించింది కూడా బయటికి వచ్చేసి ఎంత మెల్ట్ అయిపోయిందో చూడొచ్చు. దానివల్లనే ఇంకా ఎక్కువ మంట బయటికి రావడానికి దోహదపడిందని చెప్పొచ్చు. అయితే ఇదంతా కాలిపోయే సమయానికి కూడా అప్పటికే ఇక్కడ ఇదంతా అంటే ఈ పైప్ లైన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ఇక్కడ 7 ఏళ్లుగా అంటే అప్పుడు అమరావతి పనుల నిర్మాణం కోసం అయితే కనుక వీటన్నిటిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత పనులు లేకపోవడం చాలా మంది ఎంప్లాయీస్ని కూడా ఎల్ఎన్టీ కంపెనీ నుంచి కూడా తొలగించడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా ఏదైతే ఈ శిథిలంగా మారిందో ఈ ఏరియా మొత్తం మనం చూడొచ్చు. అక్కడ వరకు కూడా అంటే ఆ చివరి వరకు కూడా ఎగ్జాక్ట్గా మొత్తం అంతా కూడా కాలిపోయిన పరిస్థితి. అయితే ఏదైతే పైప్ లైన్ కాలిపోయిందో ఆ పైప్ లైన్ కాలిపోతే ఎలా మెల్ట్ అయిందో కూడా ఆ మెల్టింగ్ పాయింట్ ఎలా అయిందో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కింద ఒకసారి మనం చూడొచ్చు. కింద అంతా ఎలా ఉందంటే అది కాలిపోయిన తర్వాత ఒక లిక్విడ్ ఫామ్కి ఏదైతే వచ్చేస్తుందో ఒక గట్టిపడిన ఒక పదార్థం లాగా అదంతా ఎంత ఇదిగా మారిందో మనం చూడొచ్చు. నార్మల్గా ఏదైనా కాలితే అది నల్లగా వస్తుంది. కాకపోతే ఇదంతా కూడా లూబ్రికెంట్ సిలికాన్ ఫైబర్కి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ కాబట్టి ఇదంతా కూడా చాలా కాలిపోయిన తర్వాత అయితే కనుక మొత్తం మెల్ట్ అయిపోయి కొన్ని అయితే పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. పూర్తిగా కాలిపోయిన అన్నిటినీ కూడా మనం ఎక్స్క్లూజివ్గా అయితే కనుక స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా మంట ఎగిసిపడిన మనం ఎంతవరకు చూసాము అంటే లెఫ్ట్ రైట్ మొత్తం అంతా కూడా కాలిపోతూ వచ్చి ఇక్కడ వరకు కూడా లోపల ఆ మెటీరియల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ పాయింట్ కూడా చూడొచ్చు. తెల్లగా అది బయటకు వచ్చేసి అవన్నీ కూడా ఇక్కడ మనం ఒకసారి విజువల్లో అయితే క్లియర్గా చూడొచ్చు. ఒకదానిపైన ఒకటి పేర్చిన తర్వాత
ఈ ఈ దీని కింద ఇంకొక పైప్ ఉంది. పైన ఉన్న పైప్ కూడా కాలిపోయి లోపల ఉన్న పైప్ బాక్సులుగా క్యూబ్స్గా మనకు కనపడుతూ ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అంటే అంతలాగా మంటలు కాలిపోయి ఆ పైప్స్ అన్ని కూడా కాలిపోయిన పరిస్థితి, సగానికి సగం వరకు అయితే కనుక శిథిలంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇదంతా చుట్టుపక్కల ఎండిపోయిన మొక్కలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కాలిపోయే సమయానికి అయితే కనుక అవి కూడా కాలిపోయాయి. ఆ మొక్కలన్నీ కాలిపోయి కొమ్మలన్నీ కూడా ఎండిపోయినవన్నీ ఎండ కూడా కొంత సహాయపడింది అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఎవరో అంటించి ఉంటారు అన్నది అనుమానం ఖచ్చితంగా లేవనెత్తుతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదైనా లిక్విడ్ పెట్టో లేకపోతే ఎవరైనా ఇంటెన్షనల్గానే చేసి ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక ఖచ్చితంగా వీటన్నిటికీ అంటే దాదాపుగా కూడా అన్ని పైపులు కాలిపోయే సమయానికైతే పోలీసులు రావడం జరిగింది. అంటే కాలిపోతూ ఎక్కువగా అయితే కనుక ఇది ఏదైతే శిథిలంగా మారిపోయే సమయానికంటే అటువైపు ఇటువైపు మొత్తం అంతా కూడా మంటలు ఎగసి పడుతున్న సమయంలో అయితే కనుక నల్లటి పొగ కమ్ముకుని అయితే కనుక చాలా ఘోరమైన పరిస్థితి అయితే నేను ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. దీని మొత్తానికి కూడా ఎవరు కారకులు అయి ఉంటారనేది అయితే కనుక దీని మీద దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో దీనికి సంబంధించి కూడా అనేక డీటెయిల్స్ అయితే సేకరిస్తూ ఉన్నారు పోలీసులు. ఇటు క్లూస్ టీమ్ కానీ ఇటువైపు ఎస్పీ రేంజ్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అయితే నిన్న కూడా డీజీతో కూడా మనం మాట్లాడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు చేసి ఉంటారు ఏంటి అనేది అయితే ఇంకా ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. దీన్ని ఖచ్చితంగా ఛేదించే దిశగా అయితే కనుక పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ అమరావతి.